అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇదేంటంటే డే 6 అండ్ డే 7 బోత్ ఎపిసోడ్స్కి సంబంధించిన రివ్యూ. సో వినాయక చవితి ఫెస్టివల్ వల్ల కావచ్చు, లేదంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశా దర్ఫీ అని చెప్పి ఒక కేఫ్ వైజాగ్లో చిత్రాలయం వల్ల మీకు అందరికి తెలుసు, కొంతమంది తెలుసు, అందరికీ తెలియకపోవచ్చు. సో దాని వర్క్స్లో కావచ్చు కొంచెం బాగా బిజీ ఉండడం వల్ల నిన్నటి ఎపిసోడ్ అసలు నిన్న చూడటం అవ్వలేదు. సో ఇంకా అందుకని ఇంకా సరే ఓకే లెట్స్ డూ వన్ థింగ్ అని చెప్పి ఇంకా 2 ఎపిసోడ్ కంటిన్యూస్ చూసా. 11 నుంచి 12 దాకా ఒకటి, 12 నుంచి 1 గంట దాకా ఒకటి. సో 2 చూసి 2 రాసుకొని ఆ రెండింటికి సంబంధించిన రివ్యూని ఈ వీడియోలో పెడుతున్నా. ఈ వీడియోలో మాట్లాడుకుందాం 2 ఎపిసోడ్ కోసం. సో ఫస్ట్ డే 6 కోసం మాట్లాడుకుందాం, తర్వాత డే 7 కోసం మాట్లాడుకుందాం. వీలైతే టైం స్టాంప్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను నేను. అంటే డే 6 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, డే 7 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో మీరు డే 6 చూస్తారనుకుంటే డే 6 చూడండి, డే 7 చూస్తారంటే డే 7 చూడండి, అట్లా టైం స్టాంప్స్ ఇచ్చేస్తానండి. సో ఇంకా డే 6 కోసం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మైక్స్ అయితే ఇచ్చారు అండ్ హరీష్కి ఆ క్లీన్ షేవ్కి ఛాన్స్ ఇచ్చారు. బిందునే చేసింది మొత్తం ఆ హెడ్ హాఫ్ ఏదైతే ఉందో అది. సో బాగా అనిపించింది ఆ బిందువే చేసినట్టు. బట్ మళ్ళీ ఒకటే అనిపించింది ఏంటంటే వాళ్ళు చెప్పారు డైరెక్షన్ టీం, ఈవిడ చేసింది టాక్ బ్యాక్ ఉంది కదా అందులో చెప్పారు ఆవిడ చేసింది. సో ఇంకా అంతే. బట్ అది కూడా గ్రేటే. అది మేబీ ఇనిషియేషన్ అయ్యి ఉంటే బాగుండు, బట్ ఇట్స్ నాట్ ఇనిషియేషన్. ఫోర్స్ఫుల్లీ అన్నట్టే అనిపించింది. అంటే వాళ్ళు చెబితే బలవంతంగా ఇప్పుడు చేసిన ఫీలే వచ్చింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టిల్ గ్రేటే కదా అన్న ఫీల్ వచ్చింది ఆవిడ చేయడం అయితే. సో లోజర్ అన్న మనిషి నుంచి విన్నర్ అనిపించుకున్నందుకు హ్యాపీ అని చెప్పి హరీష్ బాగా అనిపించింది ఆ మూమెంట్ అయితే. సో యాక్చువల్లీ నేను కూడా ఇనిషియల్గా చూసినప్పుడు ఈ మాస్క్ మ్యాన్ అనే పర్సన్ చాలా ఓవర్ యాక్షన్ అనిపించాడు నాకు కూడా. బట్ రైట్ నో హీఈస్ డూయింగ్ గుడ్. అట్లీస్ట్ ఒక క్లారిటీ ఆఫ్ థాట్తో ఉంటున్నాడు, ఒక విజన్తో ఉంటున్నాడు యాక్చువల్లీ. సో అంతవరకు గ్రేట్ అనిపించింది నాకైతే మాత్రం. సో అది గైస్. సో ఇంకా మాట్లాడుకుందాం. సో ఇందు మొత్తం తీసిన తర్వాత వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారనే టాస్క్ 1 to 15 పొజిషన్స్. సో ఇంకా అది అందరూ పరిగెట్టారు, నుంచున్నారు. కొన్ని పొజిషన్ల దగ్గర ఎక్కువ మంది ఉన్నారు, కొన్ని పొజిషన్ల దగ్గర తక్కువ మంది ఉన్నారు. సో అది. సో ప్రశాంత్ 7లో ఉన్నాడు. వై 7 అంటే తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అక్కడ బాగానే ఉంది. యాక్చువల్గా అప్పటి వరకు బాగానే ఉన్నాడు. అంటే నాగ అక్కడ ఉండి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది బాగుంది. మళ్ళీ ఆ తర్వాత నేను ఫస్ట్ ప్లేస్కి వెళ్తా అది ఇది అని చెప్పి ఏదైతే ఉందో అది తన మీద తనకే కాన్ఫిడెన్స్ లేకుండా, ఒక క్లారిటీ లేకుండా. ఇప్పుడు నువ్వు 7లో నిలబడ్డావు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఆ పొజిషన్లోనే నిలబడి ఉండుంటే మేబీ సిచ్యువేషన్ వేరే ఉంది. బట్ అలా చేయకుండా అటు ఇటు వెళ్తా అని చెప్పి చేసి మొత్తం అదే ఏదో మొత్తం. అంటే నేనేమన్నానంటే నువ్వు ఇక్కడ నుంచి పరిగెట్టుకు వెళ్ళిపోయి ఏదో ఒక పొజిషన్లో నిలబడడం అనేది ఒక స్టైలు ఇలాంటి టాస్క్ పెట్టినప్పుడు. రెండోది సింపుల్గా ఆలోచించి ఓకే వాట్ వీ డిజర్వ్, వాట్ అదర్స్ హ్యాడ్, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఏంటి, ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని ఆ పొజిషన్కి వెళ్ళి నిలబడాలి. ఎందుకంటే అక్కడ నిలబడ్డామంటే ఏదో ఏమంటారు, స్కూల్లో ఉన్నప్పుడు అటెండెన్స్ పిలుస్తున్నప్పుడు రమేష్ అనగానే ప్రెజెంట్ సార్ అని చెప్పి లేచి నిలబడి చేయొత్తాం. అట్లా నిలబడిపోవడం కాదు. అక్కడికి వెళ్ళావు అంటే నువ్వు ఆ పొజిషన్కి ఎందుకు అర్హుడివో చెప్పాలి, నీతో పాటు ఎవరైనా నిలబడితే వాళ్ళు ఎందుకు అనర్హులో చెప్పాలి, వాళ్ళతో డిబేట్ చేయగలగాలి. యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. సో ఇదంతా ఆలోచించుకొని అక్కడికి వెళ్ళాలి. అంతేగాని చొక్కాలు చించుకునే రేంజ్లో వెళ్ళి అక్కడ గుంపులో కలబడిపోతా అంటే కాదు. ఆలోచించుకోండి అయ్యా అంటే బట్టలు చించుకుంటారు ఇక్కడ. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా అక్కడతో ఆగిపోయింది, ఇంకా మనం ఏం చేయలేం. సో ఇనీషియల్గా చెప్పింది బాగానే ఉంది, బట్ లాస్ట్లో గబ్బు చేసుకున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో ఇక్కడ నాకు ఈ పర్సన్ మీద ఆ క్లారిటీ అనేది లేదు ఇప్పటివరకు అయితే. క్లారిటీ అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ శ్రేయ 6. ఈ ముగ్గురు జడ్జిలు అనాలి యాక్చువల్గా ఈ పిల్లని టాప్ 6లో పెట్టినందుకు. దానికి రీజన్ ఏంటో చెప్తా. 6 లక్కీ నెంబర్ అని చెప్పి అక్కడికి వెళ్ళి నుంచుందంట. పిల్ల బచ్చా అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. ఈ పిల్లని మళ్ళీ టాప్ 6లో సెలెక్ట్ చేయడం. పిల్ల బచ్చా అంటే పిల్ల బచ్చా, లేత నిబ్బి, అంతకుమించి ఇంకేయట్లేదు. ఆటో వాళ్ళు ఆ పిల్లకి ఏమంటారు, ఈ పిల్ల ఒకవేళ ఇప్పుడు ఏమైనా ఈ టాప్ 5లో ఉందో లేదో మనకు తెలీదు. ఒకవేళ ఉన్నట్టయితే తర్వాత బయటకు వెళ్ళాక ఆబ్వియస్లీ ఓకే ఇంకా స్టైల్ చేస్తుంది అదంతా ఓకే. ఒకవేళ అట్లా కాకుండా ఈ 15 మందిలోంచి 5 వెళ్ళి 9 మంది 10 మంది వెళ్ళిపోతారు కదా. ఆ 10 మందిలో ఈ పిల్ల కనుక
బయటికి ఎగ్జిట్ అయిపోయినట్టయితే ఈ పిల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోకి యంగ్ ఆటో డ్రైవర్స్ రాకుండా చూసుకోండి. ఏంటంటే కొంచెం మనకి అంటే ఒక కామెడీ జోక్ ఉంది కదా, ఈ నిబ్బీస్ అందరూ కూడా ఆటోలు వెనక కొటేషన్లు రాసిన యంగ్ ఆటో డ్రైవర్లకు పడతారని చెప్పి. సో అట్లా కామెడీగా చెప్తున్నా నేను. సో అది ఎందుకంటే అలా ఉంది పరిస్థితి. ఆ మనిషి మైండ్ సెట్ అయితే నిజంగా నిబ్బీని నిజంగా పడిపోయినా పడిపోద్ది. ఇది చివరి ఆటో అతనికి కానీ లేదా కాలేజీలో డ్రాప్ చేసిన ఆటో అతనికి కానీ. అది కొంచెం చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్ల విషయంలో. తర్వాత నెక్స్ట్ షాకిబ్ 5th పొజిషన్లో ఉన్నాడు. ఓకే, మనీష్ 4లో ఉన్నాడు. వై అంటే తన దృష్టిలో ఫస్ట్ ఏమో హరీష్ బికాస్ ఆఫ్ ద షేవింగ్ ఆర్ సంథింగ్ అనుకుంటా. నెక్స్ట్ శ్రీజ బికాస్ ఆఫ్ ద యాక్టివ్నెస్ అండ్ వోకల్స్ అండ్ పార్టిసిపేషన్ స్పిరిట్ అండ్ ఆ టాటూ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక అర్థమవుతుంది ఆయన ఏ పాయింట్లో చెప్తున్నాడు. 3లో టాప్ 6లో ఒకరని చెప్పి తను 4 అని చెప్పి బట్ 1కి వెళ్తా అన్నాడు. హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ క్లారిటీ ఆఫ్ థాట్. ఆయన ఓడిపోయాడు అంటే అతిగా ఆలోచించడం వల్ల. సో మనీష్తో ఉన్న ప్రాబ్లం ఇది. సో షాకిబ్ అనే పర్సన్ కోసం మనం ప్రస్తుతం చెప్పుకోవడానికి ఏంటి లేదు కాబట్టి చెప్పలేదు నేను. ఏమీ లేదు ఈరోజు ఎపిసోడ్, రేపటి ఎపిసోడ్లో కూడా అంతే, పెద్ద ఏమి లేదు మాట్లాడుకోవడానికి. నిన్నటి వరకు ఏదో కొంచెం ఉంది కానీ ఇప్పుడు నథింగ్. సో ఈ మనీష్ అనే పర్సన్కి ఏంటంటే మంచి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, బట్ అది ఆలోచించుకుంటేనే. ఇప్పుడు నీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తా, బాగా ఆలోచించుకొని మాట్లాడంటే హీ ఈజ్ ఎ జమ్, మంచి వజ్రం. లేదు నువ్వు ఆన్ స్పాట్ నువ్వు చెప్పాలి, కొన్ని మాట్లాడాలి, ఆర్ ఈ గేమ్లో ఇట్లా ఆలోచించి ఇట్లా పర్ఫామ్ చేయాలి అంటే మాత్రం ఆ మనిషి గాజు పెంకి అయిపోతున్నాడు. అంటే అది మెరుస్తుంది, ఇది మెరుస్తుంది, వజ్రం మెరుస్తుంది, ఇది మెరుస్తుంది, బట్ దేని విలువ దానికి ఉంటుంది కదా. సో ఈయనకి ఏంటంటే ఆ టైం ఇవ్వాలి, ఆ క్లారిటీ ఆఫ్ థాట్కి టైం ఇవ్వాలి. సో ఇన్స్టెంట్ థింకింగ్లోకి వస్తే మాత్రం హీఈస్ అగైన్ ఫెయిలింగ్. అది ఇక్కడ ప్రూవ్ అయింది, తర్వాత ప్రూవ్ అయింది. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఈ టాస్క్లో కాదు, బట్ యూనో డే 7లో ఆడిన వాటిలోని ప్రూవ్ అయింది, డే 8లో వచ్చిన ప్రోమోలోని ప్రూవ్ అయింది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అనమాట. ప్రోమోలో నెంబర్స్ ఏదైతే ఉందో దానికి టంగ్ 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 మనం కొట్టేసి 5 అన్నాడు, కట్ చేస్తే అక్కడ 7 అన్నాడు. నా దృష్టిలో అక్కడ 8 ఉన్నాయి యాక్చువల్గా. బీబీ టీం కూడా తప్పే నన్ను అడిగితే. 3 ఉందిగా, 3 ఎందుకు సెలెక్ట్ చేయలేదు నెంబర్? వాళ్ళు 0 చూపించారు, 6 చూపించారు, 4 చూపించారు, 2 చూపించారు, 1 చూపించారు, 8 చూపించారు, 9 చూపించారు. మరి 3కి ఇప్పుడు 8 మీరు ఇట్లా వేసారు కదా, అందులోంచి 3 ఉందిగా, అది ఎందుకు తీయలే? తొండాట ఆడుతున్నారు మీరు. సరే ఆయన తప్పు చెప్పాడు, సరే మీరు 8వ నెంబర్ ఎందుకు వదిలేరు మీరు అక్కడ? 3వ నెంబర్ని ఎందుకు మిస్ చేశారు మీరు అక్కడ? అది బీబీ టీం కూడా అట్టే తయారైంది. సరే అది వదిలేసేయండి. సో ఈ పర్సన్ ఓవర్ థింకింగ్తో చెడగొట్టుకుంటున్నాడు. అంటే హీ వాంట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ స్మార్టెస్ట్ గై ఇన్ ద ఎంటైర్ 15. ఆ 15 మందిలో నేను స్మార్టెస్ట్ గైగా హైలైట్ అవ్వాలనుకుంటున్నాడు. అది ఏమవుతుందంటే ఇంకా అసలు ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా, ఇక్కడ అట్లా కాదు, పన్నీరే పోయి బూడిదలో పడుతుంది. అది ప్రాబ్లం ఇక్కడ. అది ఏం చెప్తాం ఇంకా. సరే ఇక వాళ్ళని డిసైడ్ అవ్వమన్నారు, ఇక మిగతా వాళ్ళని. శ్రీజ ఏమో ఫస్ట్ ప్రసన్న, నేను ప్రసన్నని ఫస్ట్ అనుకుంటున్నాను, అండ్ నేను 3rd అనుకుంటున్నాను. సో ఆయన తగ్గించుకుంటానంటే ఇక నేనేం చేయలేనంటే సరే అని చెప్పి ఆయన 1కి వెళ్ళిపోయాడు. తెలివైన పిల్లే, ఆటగైతే బాగుంది, కొంచెం ఇంటెలిజెంట్. సో నైస్ అనిపించింది. శ్రీజ నిజంగా యూనో అంటే షీ హ్యాడ్ అంటే కన్విన్సింగ్ స్కిల్ కూడా కాదు, ఇట్ మోర్ లైక్ అన్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్తో కూడుకున్న గేమ్ అది బాగా అనిపించింది నాకు అక్కడ. సో శ్రీజ ఈజ్ ఏ ఎంటర్టైనర్. సో మనకు ఫర్దర్గా కూడా శ్రీజ ఒకడు ఉంటే మాత్రం డెఫినెట్గా మంచి ఎంటర్టైనర్ అవుతుంది అనేది నాకున్న ఒక స్ట్రాంగెస్ట్ ఫీలింగ్ యాక్చువల్లీ. సో అది 2లో 4 ఉన్నారు, శ్వేత, అనూష, నిఖిత, పవన్ కళ్యాణ్, వీళ్ళంతా కూడా. ఈ 4 డిస్కషన్లో నాకు వీళ్ళందరూ చెప్పిన పాయింట్లలో కొద్దో గొప్ప ఆ నిఖిత ఉంది కదా, వెజ్ ఫ్రైడ్ మోమో, సో తను దివ్య నిఖిత, సో తన డిస్కషన్ మాత్రం కొంచెం బెటర్గా అనిపించింది. మిగతా వాళ్ళు ఏంటంటే ఏదో చెప్పాలి కదా, ఓకే అన్నట్టుగానే చెప్పినట్టు అనిపించింది. అనూష, పవన్ కళ్యాణ్ అండ్ శ్వేత ముగ్గురు కూడా నాకు అలాగే అనిపించారు. ముగ్గురు చెప్పింది కూడా ఐ డిడెంట్ ఫెల్ట్ కన్విన్స్డ్. సో నాకు వాళ్ళ ముగ్గురు, ఇప్పుడు నేను యాజ్ అన్ ఆడియన్గా ఇప్పుడు వాళ్ళ ముగ్గురు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో అదే పొజిషన్లో నేనున్నట్టే, మీరున్నట్టే, మనమంతా ఉన్నట్టే. సో అట్లా ఆలోచిస్తే నాకైతే కన్విన్సింగ్గా లేదు. సో వాళ్ళు మళ్ళీ అక్కడే ఉంటామన్నారు. నెక్స్ట్ 1లో మాస్క్ మ్యాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు అది అని చెప్పి కల్కి చెప్పింది.
తర్వాత కామన్ మ్యాన్, సెలబ్రిటీ, ఇన్ఫ్లుయెన్సర్ అని డిస్కషన్ వచ్చింది. అది నిజం యాక్చువల్లీ. ఇప్పుడు దీనికి తర్వాత వీళ్ళు ఇచ్చిన ఒక లడ్డూలో ఎక్స్‌ప్లనేషన్ ఏంటి అంటే ఆహ్, ఇప్పుడు ఫాలోవర్స్ అందరూ ఫ్యాన్స్ గాదు అని జెప్పి. ఫాలోవర్స్ అందరూ ఫ్యాన్స్ గాదు. అండ్ కెమెరాని ఫేస్ చేస్తూ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు సెలబ్ గాదు. పీపుల్ క్యారెక్టర్‌ని రెస్పెక్ట్ చేస్తే వాళ్ళు సెలబ్స్. సో ఏదో చెప్పారు సోది పురాణం. నన్నడిగితే ఒకటైతే వాస్తవం. ఇప్పుడు నీకు ఒక 1000 మంది ఫాలోవర్సో, 2000 మంది ఫాలోవర్సో ఉన్నట్టయితే మేబీ యూ ఆర్ నాట్ దాట్ మచ్ ఇన్‌ఫ్లుయెన్సర్. యూ కాంట్ ఇన్‌ఫ్లుయెన్స్ ఎనీథింగ్. రైట్. బట్ ఒక 1,00,000, 2,00,000, 3,00,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్‌గా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కిందకొస్తారు. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆర్ నాట్ కామనర్స్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆర్ నాట్ సెలబ్స్ టూ. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆర్ నాట్ కామనర్స్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆర్ నాట్ కంప్లీట్‌లీ సెలబ్స్ టూ. పూర్తి స్థాయి సెలబ్రిటీలు కూడా కాదు. బట్ డెఫినెట్‌గా ఇప్పుడు ఏదో కొంచెం ఫాలోవర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 'నిఖితా'ది వెజ్ ఫ్రైడ్ మోమో. సో దానికి కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఒకవేళ ఆ ఫాలోవర్స్ అందరూ ఫ్యాన్స్ కాదు, వాళ్ళ నుంచి జీరో యూజ్ ఉంటది అనుకుంటే, ఆవిడ అడుగు పెట్టినప్పుడు ఒక వీడియో, ఆవిడ మాట్లాడిన దానికి ఒక వీడియో, ఆవిడ చేతులు ఊపిన దానికి ఒక వీడియో, అభిజిత్ ఫోటో కాల్చిన దానికి ఒక వీడియో, ఆవిడ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎందుకు పోస్ట్ అవుతున్నాయి? జస్ట్ బికాస్ ఆవిడకున్న ఏదైతే ఫాలోయింగ్ ఉందో ఆ ఫాలోయింగ్‌ని ఫ్యాన్ ఫాలోయింగ్ అని కూడా చెప్పట్లేదు. ఫాలోయింగ్ జస్ట్ ఫాలోవర్స్ ఎవరైతే కౌంట్ ఉందో అక్కడ, ఆ ఫాలోయింగ్‌ని పుల్ చేయాలి. ఇప్పుడు బేసిక్‌గా అసలు షోనే చూడని వాళ్ళు ఉన్నట్టయితే, ఆవిడ ఆడియన్స్‌లో ఉన్న వాళ్ళలో కొంతమంది ఆవిడ కోసం చూసేటట్టయితే ఇన్ కేస్, వాళ్ళంతా కూడా ఆవిడకి ఓటేయడానికే వస్తారు. శ్రేవ్య, నిఖిత ఓకే. ఓటు డన్. అయిపోయింది వెళ్ళిపోదాం. అంతే ఉంటారు. లేదంటే చూస్తారు, ఆవిడ ఎక్కడ కనపడుతుందో చూసుకుంటారు, ఆవిడకి స్క్రీన్ స్పేస్ ఉన్న టైంలో చూసుకుంటారు. అండ్ దే లీవ్. మిగతా వాళ్ళు పెద్ద పట్టించుకోరు కూడా. ఎవర్రా ఈళ్ళంతా స్క్రాప్ అంతా అనుకుంటారు. సో నాట్ ఎవ్రీ ఫాలోవర్ ఏ ఫ్యాన్. బట్ డెఫినెట్‌గా ప్రతి ఫాలోవర్ నుంచి కూడా ఈ సోషల్ మీడియాలో ఉన్న పీపుల్‌కి ఎంతో కొంత ఉపయోగం ఉంటది. ఇలాంటి షోలకి ఎళ్ళినప్పుడు. ఆ ఇనీషియల్ పుష్ ఉంటది. ఫస్ట్ వీక్ 15 మంది నామినేషన్స్‌లోకి వస్తే జీరో రీచ్ ఉన్నోడే ఫస్ట్ ఎళ్ళిపోతాడు. ఆ 1,00,000 ఫాలోవర్లు ఉన్నోళ్ళతో కంపేర్ చేసుకుంటే. అదైతే వాస్తవం. అది ఒప్పుకోరు కొంతమంది. బట్ అదే నిజం. అర్థం కాదు అంతే ఆళ్ళకి. మళ్ళీ ప్రశాంత్ మాస్క్ మ్యాన్ ఛాలెంజ్ చేశాడు. నేను వాటర్ కొట్టేవాడిని అని చెప్పి నవదీప్ ఫేస్ మీద అని చెప్పి ఈయన. నాగా అందరి కోసం డిస్కషన్ అయ్యేస్తుంది అని చెప్పి మళ్ళీ ఫస్ట్‌కెళ్ళి నుంచోవడం నాకు ఇక్కడే చిరాకు అనిపించింది. శ్రేయ లాస్ట్‌లో ఉంది కాబట్టి 6థ్ ప్లేస్‌లో తనకు 15th పర్సన్ చూస్ చేసుకుని పవర్ ఇస్తే దాలియాని చూస్ చేసుకుంది. టాప్ 6లో లేరు. అండ్ టాస్క్‌లు ఇస్తే ఛాన్స్ అన్నీ మిస్ అయ్యాయి. ఇన్‌ఫాక్ట్ నెయిల్స్ ఉన్నాయి మీకు, మీరు గెలవచ్చు. బట్ మీరు ఓడిపోయారని చెప్పి 15లో పెట్టింది. 14లో ఎవరో 5లో ఉన్న షకీబ్ డిసైడ్ చేస్తాడు. నాగా మధ్యలో ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించిందంటే అది రైటే యాక్చువల్‌గా. అయితే ఇక్కడ నాకు ఇంకొకటి, ఇప్పుడు నాగా ఉన్నాడు. నాగా షాకీబ్ ఏదైతే పాయింట్ రైజ్ చేశాడో దానికి ఆన్సర్ చెప్పట్లా. తిరిగి క్వెషన్ చేస్తున్నాడు. షాకీబ్‌ని క్వెషన్ చేస్తున్నాడు. షాకీబ్ నిన్నటి పెర్ఫార్మెన్స్, మొన్నటి పెర్ఫార్మెన్స్ వీటన్నిటిని కన్సిడర్ చేస్తున్నాడు. అట్లా కాకుండా నీకు ఏదైతే ఒక పాయింట్ రైజ్ చేశారో ఫస్ట్ ఆ పాయింట్‌కి నువ్వు క్లారిటీ ఇచ్చి తర్వాత నువ్వు క్వెషన్ చేస్తే మేబీ ఇంకొంచెం బెటర్‌గా ఉంది. అట్‌లీస్ట్ ఈ పొజిషన్‌లో. నామినేషన్స్ అంటే అది వేరు మళ్ళీ. నామినేషన్స్‌లో జరిగినట్టయితే అది వేరు. మళ్ళీ అక్కడ ఆ ఫైర్ ఉంటది కాబట్టి అది వేరు. ఇక్కడ అంత ఫైర్ అక్కర్లేదు ఒకటి. రెండోది ఒకవేళ ఫైర్ చూపించాలనుకున్నా కూడా దిస్ ఈస్ ద రైట్ వే. నేను ఫస్ట్ ఏదైతే అక్కడ నుంచి ఒక పాయింట్ రైజ్ అయిందో దట్టు ఆ పర్సన్‌కి ఆ పవర్ ఇచ్చారు కాబట్టి ఆ పర్సన్ ఒక పాయింట్ రైజ్ చేస్తే నువ్వు దానికి ఏదైనా క్లారిటీ ఇవ్వాలి, డిఫెండ్ చేసుకోవాలి. అవి ఏం చేయకుండా నన్ను అంటున్నావు, నువ్వేం చేసావు అంటే అది కాదు. అది అట్లా కాదు కదా. సో అది నాకైతే కరెక్ట్ అనిపించలేదు నాకైతే. తర్వాత 13లో ఎవరు ఉండాలో మనీష్ డిసైడింగ్. కల్కిని పెట్టాడు. ఎక్స్పెక్టెడ్ అంది. అది దేనికంటే నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా అని చెప్పి అని అంది నిన్న ఫోన్ కాల్‌లో అని చెప్పాడు. అంటే తన మామతో మాట్లాడినప్పుడు. ప్రీ ప్లాన్డ్ అని చెప్పి. ఇద్దరు ముగ్గురికి చేశా కదా అంటే మేబీ అందరికీ చెప్పుండొచ్చేమో అని చెప్పి అట్లా. అదొకటి వచ్చింది. సో అది కొంచెం వ్యాలిడే. గుడ్ పాయింట్ యాక్చువల్లీ. అండ్ మైక్ ఇచ్చిన తర్వాత క్రయింగ్, సింపతి కార్డ్ చార్జ్ చేశారు అది అని చెప్తే ఆవిడ మాట్లాడుకుని అన్నట్టు వెళ్ళిపోయింది ఆవిడ. 12లో శ్రేయ ఉంది. తను పవన్ కళ్యాణ్ చూస్ చేసుకుంది. టాప్ 6లో లేడు, పొటెన్షియల్ లేదు. పిక్చర్ అవి బాకీ హే అనుకుంటే వెళ్ళిపోయాడు. అది ఏందో నాకు అర్థం కాలే. ఈ మనిషి మళ్ళీ తర్వాత గేమ్ అది బాగా ఆడాడు కానీ ఇక్కడ కొంచెం స్టాండ్ తీసుకుంటే బెటర్ అనిపించింది నాకైతే. ఏమో మరి. అదే కల్కి కూడా అంతే. కల్కి స్టాండ్ తీసుకోలే, పవన్ కళ్యాణ్ అంతే.
నెక్స్ట్ షాకిబ్ వచ్చాడు, మాస్క్ మ్యాన్ చూస్ చేసుకుంటాడు, ఎక్కువ మాట్లాడతారు పాయింట్ వదిలేసి అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన మాట్లాడలే. నెక్స్ట్ మనీష్ వచ్చాడు, మళ్ళీ ప్రియాని చూస్ చేసుకున్నాడు. సో తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ కామనర్స్ అనే పాయింట్ వచ్చింది. సో ఇక్కడ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత వి ఆల్ ఆర్ హ్యావింగ్ ద ఈక్వల్ ఛాన్స్ అనే పాయింట్లో తను చెప్పాడు. బట్ నో, యాక్చువల్లీ అదే అంటున్నా, బిగ్ బాస్ షో చూడని వాళ్ళు కూడా తన ఇన్స్టాలో ఫాలో అవుతుండొచ్చు బికాస్ ఆఫ్ హర్ ప్రీవియస్ కంటెంట్, బికాస్ ఆఫ్ అదర్స్ ప్రీవియస్ కంటెంట్స్. సో వాళ్ళు ఇట్లా మేబీ నాట్ రైట్. ఇది నాకు జస్టిఫైడ్ అనిపించలేదు. ఇందాక మనీష్ బాగా మాట్లాడాడు అనిపించింది కల్కి విషయంలో, బట్ ఇక్కడ కాదు. నా ఒపీనియన్ అని ప్రియా. సో వెళ్ళిపోయింది. నెక్స్ట్ శ్రేయ వచ్చింది, నిఖితాని పెట్టింది. వాయిస్ ఓకే, బట్ టాస్క్ నేను చూడలేదు అంది, అంతే. నెక్స్ట్ మేబీ ఆవిడ ఏమైనా చెప్పిందేమో మనకు అటు టెలికాస్ట్ చేయలేదేమో, అదే అయ్యి ఉండొచ్చు. అదే మాట్లాడినట్టు కూడా అనిపించలేదు లేండి. తర్వాత చేయి పట్టుకొని తీసుకెళ్ళంటే షేక్ హ్యాండ్ ఎత్తుంది శ్రేయ. రామచంద్ర, ఈ 19 ఏళ్ల పిల్లలు తీసుకురాకుండా అనిపించింది నాకు మళ్ళీ. కదా, కన్ఫ్యూజ్ అయ్యిందిలేండి, కానీ బట్ స్టిల్ అది ఆ చైల్డిష్ బిహేవియర్ లాగా అనిపిస్తుంది నాకు. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మిస్ అవుతున్నాయి. ఇమీడియట్ గ్రాస్పింగ్ పవర్ లేదు, అది వచ్చిన ప్రాబ్లం. ఇంకా తిని కూడా అక్కడ డిఫెండ్ చేసుకోవాలి. వీళ్ళు ఎవ్వరూ ప్రాపర్ డిఫెండ్ చేసుకున్న ఫీలింగ్ రాలేదు నాకైతే. నెక్స్ట్ షాకిబ్ వచ్చాడు, శ్వేత తను ఎమోషనల్గా వీక్ అని, నీడ్ సమ్మన్, తనకి ఇండిపెండెంట్గా లేదన్నాడు. నో డిఫెండింగ్, అగైన్ గాన్. నెక్స్ట్ మనీష్ వచ్చాడు, పవన్ పేరు చెప్పాడు, వాయిస్ ఉంటుంది కానీ వ్యాలిడ్ పాయింట్స్ ఉండవు, లీస్ట్ షాడో పర్సన్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడా అనేది చెప్పలే, డిఫెండింగ్ లేదు. డిఫెండింగ్ అయ్యాక కదా అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, అదేంటి లేదు. 6-5-4 ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు, శ్రీజ 3లో ఫిక్స్. సో శ్రీజ 1 and 2 డిసైడ్ చేయాలి. ప్రసన్నని మెంటలీ ఫిజికల్లీ స్ట్రాంగ్ అని, అనుషాని తప్పదని డిసైడ్ చేసింది. ఇంకా మళ్ళీ దానికోసం వీళ్ళు చెప్పారు మొత్తం అంతా. సో ఆల్రెడీ చెప్పా కదా, నో దట్ ఈస్ నాట్ రైట్. వీళ్ళు ఏదైతే చెప్పారో జడ్జెస్ అది కరెక్ట్ అయితే కాదు. ప్రసన్న టు పవన్ టీమ్ ఏ, శ్వేత టు ప్రశాంత్ టీమ్ బి, దాలియా అవుట్ ఆఫ్ రేస్. అండ్ టీమ్ లీడర్కి పవర్ ఉంటుంది, డైలీ దాలియా లీడర్స్ని సెలెక్ట్ చేయాలి. సో ఇటు మనీష్ని అటు ప్రియాని చూస్ చేసింది. ఒక పెట్టగా చెప్పాడు. నేను అదంతా చెప్తా ఉంటే నేనేమనుకున్నాడు తెలుసు, యాక్చువల్గా నేను మొత్తం గుర్తుపెట్టేసుకుంటున్నా. అది నవదీప్ స్టోరీ చెప్తున్నాడు కదా, అరేబియా గుర్రం, ఇండియన్ మార్వారి గుర్రం, తర్వాత 2 గాడిదలు, ఫస్ట్ ఒక గాడిద కాలు బెణికింది, దాన్ని అది అరేబియా గుర్రాన్ని అడిగింది, 2వ గాడిద కాలు బెణికింది, అట్లా మొత్తం అన్నీ చెప్తున్నాడు కదా మొత్తం. నాకేంటంటే నేను మైండ్లో అంటే మేబీ దాని గురించి ఏమైనా క్వశ్చన్లు అడుగుతాడేమో, తర్వాత ఏమైనా టెస్ట్ పెడతారేమో, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎపిసోడ్ అంతా రిమైండ్ కొట్టడం ఎందుకు, మనమే గుర్తుపెట్టేసుకుంటే అయిపోయింది కదా అని చెప్పి నేను మొత్తం గుర్తుపెట్టుకుంటున్నా. ఆవాహయామి అరేబియా గుర్రం, పక్కింటాంటి, సారీ, అట్లాగా ఏదో ఆలోచించుకుంటా ఉన్నా మొత్తం. సో ఇట్లా అన్నమాట, కామెడీగా చెప్తున్నారండి. సో ఇట్లా నేను మొత్తం గుర్తుపెట్టుకుంటున్నా. అరేబియా గుర్రం, ఇండియన్ మార్వారి గుర్రం, ఓకే, హిమాలయాలు సంథింగ్ అని చెప్పి లాస్ట్కి అరేబియా గుర్రానికి 2 కాళ్ళు బెణికినాయి, ఇట్లాగా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నా. తీరా చూస్తే అదంతా చెప్పింది టీం వర్క్ కోసం అంట. రామచంద్ర అనుకున్నా నేనైతే మనసులో. సరే, ఇట్స్ ఓకే. సో ఇంకా తర్వాత 7లో 4 చూస్ చేసుకోవాలి. 2 మ్యాండేటరీ అమ్మాయిలు అంటే ఇంకా మనీష్ టీం ఏమో అనుష, శ్రీజ, పవన్, ప్రసన్న. ప్రియా టీంలో శ్వేత, కల్కి, పవన్ కళ్యాణ్, నాగా. దాలియా సంచాలకు ఫస్ట్ అనుష, సెకండ్ కల్కి, థర్డ్ శ్వేత, 4th పవన్, రీసెట్లో 3rd తీసేసాడని చిన్న రోప్ ఇచ్చారు. 5th శ్రీజ అవుట్. కానీ ఇక్కడ దాలియా బ్లండర్ మిస్టేక్ ఏంటది, ప్రసన్న కాలు ఫస్ట్ తగిలిందని చెప్పి రీప్లే చేశారు వీళ్ళు. మనకి ప్రసన్న తగలలేదు, తొక్కలేదు అది దాన్ని. సో ప్రసన్న అవుట్ ఇచ్చారు, సంచాలక డెసిషన్ ఫైనల్ కదా అని చెప్పి. 6th ఏమో శ్రీజ అవుట్. తర్వాత బ్లూ టీం గెలిచింది. మనీష్ని మాత్రం వెటకారం చేసింది శ్రీముఖి. దాలియా ప్లేడ్ హెర్ గేమ్ అని చెప్పి మనీష్. ప్రసన్న అన్ఫేర్ అన్నాడు, అంటే ప్రసన్న విషయంలో అన్ఫేర్గా చెప్పింది డెసిషన్. తనకి నాకేమొస్తుంది అంటే కంటెంట్ వస్తుంది అని చెప్పాడు మనీష్. సో యాక్చువల్లీ నాకేమనిపించింది ఇక్కడ, ఇది నిజంగానే ఒక కైండ్ ఆఫ్ డీల్ ఏమో అనిపించింది నాకు నిజంగా. ఎందుకంటే దాలియా ఇప్పుడు ఇక్కడ ఈ టీం సపోర్ట్ చేసింది కదా, ప్రసన్నాని తప్పించేసి శ్రీజాని సేవ్ చేసి ఈ టీంకి సపోర్ట్ చేసింది కదా. తర్వాత నెక్స్ట్ డే 7లో యాక్చువల్గా ఒకటి జరిగింది.
ఏంటంటే అది ఆ టైం టాస్క్ ఇచ్చారు కదా, టైం టాస్క్లో యాక్చువల్గా శ్రీజ పడిపోయింది, శ్రీజ లెగలేదు, శ్రీజ బాక్స్ ఇట్లా పడిపోయింది. సో చేతులు పైకెడితే కాదు లెగిస్తేనే అని చెప్పి ఆల్రెడీ చెప్పారు. ఎవరో చేతులు ఎత్తినప్పుడు పవన్ అనుకుంటా, ఆ పవన్ చేతులు ఎత్తాడు అని చెప్పి, అట్లా కాదు లెగాలి అని చెప్పారు. అయితే శ్రీజ లెగడానికి ట్రై చేసి పడిపోయింది, రైట్, తను ఇంకా లెగలేదు. రూల్ ప్రకారం అయితే తను పడిపోయింది, పడుకొని ఉంది అక్కడ కింద, అంతేగాని లెగలేదు కదా. సో శ్రీజ కౌంట్ అవ్వకూడదు. సో ఆ ప్రకారంగా దాలియా 8, నిఖిత 9. కానీ కావాలని కన్విన్స్ చేసి ప్రియా ఈ మాస్క్ మ్యాన్ హరీష్ని కూడా కొంచెం కన్విన్స్ చేసేసి అతను లెగడానికే ట్రై చేసింది అది ఇదని చెప్పి ఆ నిన్న జరిగిన ఫేవర్ అంటే డే 6లో జరిగిన ఫేవర్ ఏదైతే ఉందో దానికి ప్రతిఫలం రిటర్న్ ఫేవర్ డే 7లో చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో అట్లా అనమాట. అంటే ఐ ఫెల్ట్ లైక్ దట్, బట్ ఏమో మరి నాకు కొంచెం అది మేబీ ఏమంటారు దాన్ని ఏదో అంటారు, స్పాంటేనియస్ కాదు, చిచ్చి అంటే కోయిన్సిడెన్సే అయ్యి ఉండొచ్చు. బట్ స్టిల్ నాకైతే అలా అనిపిస్తుంది. మేబీ ఇక్కడ ఈ ముందు రోజు చేసిన ఫేవర్ ఏదైతే ఉందో దానివల్ల మరుసటి రోజు ఇలా ఈ ఫేవర్ జరిగి ఉండొచ్చు అనిపించింది నాకైతే. మీకు అలా అనిపించిందా? నా ఒక్కడికే అట్లా అనిపించిందా? మీకు అందరికీ అట్లానే అనిపించిందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పురి. సో ఇంకా తర్వాత ప్రియాకు ఓటు అప్పీల్ వచ్చింది, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు తన చాయిస్ అంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చింది, ఓటు అప్పీల్ చేశాడు. మనిషికి 2 సార్లు వచ్చింది ఓటు అప్పీల్, గ్రేట్. ఇవాళ వచ్చింది, నెక్స్ట్ డే వచ్చింది, ఓటు అప్పీల్ అయిపోయింది. వరస్ట్ ప్లేయర్ కల్కి అని చెప్పి జ్యూరీ డిసైడెడ్. ప్రాపర్ డిఫెండింగ్ స్కిల్స్ లేవు, స్టాండ్ తీసుకోలేదు, కామ్గా ఉంటే యాక్సెప్ట్ చేసినట్టు. దట్ ఈస్ 100% రైట్. నిజంగానే ఆవిడ మీద పెద్ద బ్లేమ్ పడింది, బట్ ఆవిడ యాక్సెప్ట్ చేసేసినట్టే గమ్మని వెళ్ళిపోయింది ఆవిడ. రాలే వాల్యుబుల్ ప్లేయర్ శ్రీజ అన్నారు, తనకి ఓటు అప్పీలు స్టార్ వచ్చింది, ఓటు అప్పీల్ చేసుకుంది. నా ఒపీనియన్ చేంజ్ చేసుకుంటున్నాం అని చెప్పి అభి అండ్ బిందు ఇద్దరు చెప్పారు, గుడ్, నైస్. తర్వాత డే 7 అభిజిత్ అందరూ వచ్చారు, అభిజిత్ స్టార్ట్ చేశాడు, చెప్పాడు మైండ్ అండ్ బాడీ 2 ఉండాలి ఈ టాస్క్ అని. ప్రియా ఆటోమేటిక్గా లీడర్ గెలిచింది కాబట్టి సో ఒకరిని తను చూస్ చేసుకోవాలంటే షీ సెలెక్టెడ్ హరీష్. సో ఎందుకంటే యూనో మైండ్ గేమ్స్ అవి బాగా స్ట్రాంగెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మైండ్ గేమ్ వస్తే ఆయన బాగా హెల్ప్ అవుతారని చెప్పి చెప్పింది. అంటే నిన్న ఆడిన వాళ్ళందరికీ కూడా మైండ్ లేదనా అని అడిగారు. సో ఏమో అక్కడ ఒక ప్రాపర్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. అట్లీస్ట్ నేను అక్కడ ఉంటే ఏం చెప్తా, రాజుగారు 2వ పెళ్ళం చాలా మంచిదంటే మొదటి పెళ్ళం వరస్ట్ అని కాదు కదా. ఆవిడ మంచిదే, బట్ ఈవిడ చాలా మంచిది, అందరికంటే చాలా మంచిది, బట్ ఆవిడే మంచిదే, వాళ్ళు మంచిదే, రాజుగారు మంచోడే, అందరూ మంచోడే కదా, ఈవిడ చాలా మంచిది అంతే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పి చెప్పొచ్చు, అట్లీస్ట్ ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్. ఇట్లాగే చెప్పాల్సిన పర్లే. ఈయన చాలా ఇంటెలెక్చువల్ అంటే మిగతా వాళ్ళు ఇంటెలెక్చువల్స్ కాదని కాదు, మేబీ ఈయన గ్రాఫ్ ఒక లెవెల్ పైన ఉంది. అండ్ నేను ఇక్కడ ఎవరిని కూడా కంపేర్ చేయలేదు. సో ఐఎమ్ జస్ట్ ఏమంటారు ప్రైజింగ్ హిమ్ ఆర్ అప్రిషియేటింగ్ హిస్ ఏమంటారు నాలెడ్జ్ కాదు, హిస్ టాలెంట్. యాక్చువల్లీ అప్రిషియేటింగ్ హిస్ టాలెంట్. నేను అతని టాలెంట్ని అప్రిషియేట్ చేస్తున్నాను తప్ప వేరే వాళ్ళని ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. అసలు కంపారిజనే అన్నెసెసరీ. నేను అతన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ మీరు బోత్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను అతన్ని చూస్ చేసుకున్నా అని చెప్పేయచ్చు, సింపుల్. అండ్ అందులో కూడా నాకు బెటర్ అనిపించాడు, నాకు అలా అనిపించింది. అంటే ఈ పాయింట్ వినగానే నాకు అతని పేరు స్ట్రైక్ అయింది. ఎందుకు? మేబీ ప్రీవియస్ సిచ్యువేషన్స్ వల్ల అయి ఉండొచ్చు, అదేదైనా చెప్పొచ్చు. అది ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా అలా నుంచుంది ఆ ప్రియా, ఏమో నాకు అర్థం కాలేదు. సో ఇంకా మైండ్ గేమ్ అయితే హరీష్ అని చెప్పి తను చూస్ చేసుకుంది. ఇంకా టైం టాస్క్ 2 minutesలో బయటకు రావాలి. ఫస్ట్ వాళ్ళని లాస్ట్ వాళ్ళని పక్కన పెడతారు. 9th పొజిషన్లో వచ్చిన వాడు లీడర్. 13 పీపుల్కి టాస్క్ ఇది, ఎందుకంటే ఆల్రెడీ ప్రియా అండ్ హరీష్ సెలెక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళే సంచాలకులు. ఫస్ట్ షాకిబ్ వచ్చాడు, 2nd ప్రసన్న వచ్చాడు, 3rd శ్వేత, 4th కల్కి, 5th పవన్, 6th అనూష, 7 పవన్ కళ్యాణ్, 8 శ్రీజ పడిపోయింది, 9 దాలియా, 9 వెజ్ ఫ్రైడ్ మోమో. సో శ్రీజాని కన్సిడర్ చేస్తే దాలియా, శ్రీజాని కన్సిడర్ చేయకపోతే నిఖిత. సో ఇదన్నమాట పాయింట్. సో నిన్న జరిగిన ఫేవర్ ఏదైతే ఉందో దానికి రిటర్న్ గిఫ్ట్ కింద ఇది ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో మనీష్ ఏమో ఆయన ఏం స్ట్రాటజీ ప్లే చేశాడో నాకు అర్థం కాలేదు. అందరికంటే లాస్ట్ వెళ్ళాడు ఆయన. సో ఆయన టాస్క్లోంచి అవుట్ అయిపోయాడు కంప్లీట్గా. నిజంగా చెప్తున్నా, అదే ఓవర్ థింకింగ్. నేను అదే అంటున్నా, ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ కాదు, పన్నీరే పోయి బూడిదలో పడుతుంది. అట్లాగా ఇంకా మనం ఇంకా అంటే ఓవర్ థింకింగ్ కూడా ఉండకూడదు.
ఇప్పుడు నువ్వు బాక్సెస్ లెక్క పెడుతున్నా అన్నాడు. అంటే సౌండ్ వస్తుంది కదా ఎంతమంది లేస్తున్నారో దాన్ని లెక్క పెడతా అన్నాడు. మధ్యలో వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడినప్పుడు నీకేం అర్థం అవుతుంది? ఒకటి. రెండోది, నువ్వు మధ్యలో ఎక్కడో ఉన్నావు. ఆ మూల ఉన్నది ఈ మూల ఉన్న సౌండ్లు కూడా నీకు వినబడిపోతాయా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం మంది అటు ఇటు బుర్ర కొంచెం అటు ఇటు ఊపారు అనుకో, సౌండ్ అవుతుంది. ఆ సౌండ్ కూడా కన్సిడర్ చేసేస్తావా? అదన్నా ఆలోచించుకోవాలి కదా ముందే. ఏందో మరి అదే చెప్తున్నా, ఓవర్ థింకింగ్. అది మేబీ ఇట్లాగే కనుక ఫర్దర్గా కంటిన్యూ అయితే ఫోక్స్ వాళ్ళు తెలుగు బిగ్ బాస్ చూడరు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే అతని ఓవర్ థింకింగ్ వల్ల కేవలం ఈ బిగ్ బాస్ షోని కన్సిడర్ చేసి కూడా అతను ఫోర్బ్స్ 30 లిస్టులోంచి తీసేసినా ఆశ్చర్యపోనక్కర్లే. అంత ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు ఆయన. డిసప్పాయింటింగ్ అని చెప్పి మనీష్ క్లాసు ఫెయిల్ అవుతున్నారని చెప్పి లూజర్ మనీష్ అని. హీ ఈజ్ డిజర్వ్డ్. అంటే ఇది ఈ ఓవర్ థింకింగ్ అయితే హీ డిజర్వ్డ్ ఇట్. 9th పొజిషన్లో ఉన్నది, అదే దానికోసం డిస్కషన్ అయ్యింది. సో దాలియా ఫిక్స్ అయ్యారు, తన టీమ్ లీడర్ అయింది. సో ప్రియా టీం వచ్చి హరీష్, శ్రీజ, పవన్ కళ్యాణ్, నిఖిత, నాగా. దాలియా టీం వచ్చి ప్రసన్న, శ్వేత, పవన్, అనుష, కల్కి. సో శ్రేయ కోసం శ్రీముఖి కామెడీ చేసింది. తర్వాత మళ్ళీ ప్రియా టీంకి పంపింది. ప్రియా టీముకి ఎక్కడైనా ఓటమి మొదలైంది, ప్రియా టీం పతనం మొదలైందంటే ఇక్కడే, ఈ ఒక్క ప్లేస్లోనే తనని శ్రేయాని వాళ్ళ టీంలో వేయడం అక్కడే స్టార్ట్ అయింది. సో 13 కుండలు పెట్టారు, ర్యాండమ్గా నుంచోండి అన్నారు, నుంచున్నారు. సింగిల్ ఫింగర్తో హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి పట్టుకోవాలి. ఏదో ఎట్లయినా పెట్టచ్చు, ఎట్లయినా పెట్టచ్చు, వాళ్ళ ఇష్టం. అది మ్యాక్సిమం ఇలాగే పెట్టుకుంటారులేండి. సో అది ఏ వేలు బలంగా ఉంటుంది ఏమోనండి, పర్సన్స్ బట్టి. బేసిక్గా ఈ వేలే అని ఏం లేదు కదా, ఈ వేలైనా పెట్టుకోవచ్చు, ఏది బలంగా ఉంటే అది. బట్ మ్యాక్సిమం ఈ వేలే ఎక్కువ బెటర్, ఎందుకంటే మిగతా హ్యాండ్ గ్రిప్ దొరుకుతుంది. మన కుండ చాలా బరువు ఉంది. సో డెఫినెట్గా మనం వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి ఇందులో. అది ఫస్ట్ పడేసారు, సెకండ్ పడేసారు అని ఏం లేదు. ఆ కుండ అది డిపెండ్స్. ఇప్పుడు ఆయన ఎవరు, ప్రసన్న బేసిక్గా బాడీ మొత్తానికి ఎక్సర్సైజ్ చేసి వేళకి చేయలేదు. అవి ఉంటాయి, ఏవో గ్రిప్పింగ్స్ ఉంటాయి, అవి ఏమో అంటారు వాటిని, నాకు పేరు గుర్తురాట. మేబీ వాటితో ఎక్కువ చేయలేదేమో, ఆయన పడేయచ్చు, ఆయనే ముందు పడేయచ్చు, చెప్పలేము మనం. సో అదే అంటున్నాం. సో స్టామినా టెస్ట్ అండ్ స్ట్రాటజీ అని కూడా చెప్పారు. ఎవరి కుండ ఫస్ట్ పగిలితే అందులో ఫోటో బోర్డు మీద నుంచి పోతుంది. అంటే ఆ కుండలో ఫోటో ఉందా, ఫోటో ఎవరిది ఉంటే వాళ్ళది బోర్డు మీద వెళ్ళిపోతుంది. సో రెడ్ టీం, బ్లూ టీం పెట్టారు, బ్లూ టీం, రెడ్ టీము ఫోటోలు ఉంచారు. సో లాస్ట్ వరకు ఉంటే ఏం చేయాలని అడిగాడు యాక్చువల్గా. ఎవరు, పవన్ అడిగాడు. లాస్ట్ వరకు ఉంటే ఏమైనా ఉంటుందా అని చెప్పి నా మనసులో ఏమొచ్చింది తెలుసా, ఉంటుంది. ఆ కొండ ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు, మంచిగా ఇంట్లో నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా, అప్పుడు అందులో నీళ్లు పెట్టుకోవచ్చు. వాళ్ళు చెప్తారు కదా, ఎందుకు ఆత్రం ఎందుకు. తర్వాత స్టార్ట్ అయింది, అందరూ బాగా ఆడారు. ఫస్ట్ ప్రియా బెండ్ చేసిందని చెప్పి ఫోటో ఏమో దివ్యా నిఖితాది వచ్చింది. సెకండ్ శ్రేయాది పడిపోయింది, జారిపోయింది అంటుంది. తర్వాత ఫోటో ఏమో శ్రీజాది గాను. థర్డ్ పవన్ గాను మొయిలా కొట్టేశాడు, ఫోటో ఏమో శ్రేయాది. ఫోర్త్ ప్రసన్న అవుట్, బెండ్ చేశాడని చెప్పి. సో ఫోటో ఏమో నాగాది. మొత్తం ఒకటే టీము, నలుగురిది కూడా. స్ట్రాటజీ ప్లే చేయండి అది ఇది అంటే వాళ్ళు 3 వీళ్ళు 6 ఉన్నారు కదా, అందుకని. సో నిఖితా అది పడిపోయింది, ఫోటో ఏమో ప్రసన్నది వచ్చింది. సో ఫస్ట్ వికెట్ వీళ్ళది పడింది. తర్వాత నాగా క్యాప్టెన్ చెప్పిందని పడేశాడు, పవన్ ఫోటో వచ్చింది. సో వాళ్ళ స్ట్రాటజీ కొంచెం వర్కౌట్ అయింది అక్కడ. 7 అనుష పడేసింది, పవన్ కళ్యాణ్ ఫోటో వచ్చింది. 8 శ్వేత పడేసింది, అనుష అవుట్. 9th హరీష్ పడేశాడు, శ్వేత అవుట్. అండ్ హరీష్ది ఏంటంటే శ్రీజ ఫోటో చూసింది అండ్ అది వాళ్ళ టీం కాదు, సో అపోనెంట్ టీం అని చెప్పి తనకు కనబడింది. సో అందుకని తను పడేయమని చెప్పింది, పడేశారు. సో అలాగా ఓకే, ఇది కూడా వాళ్ళకి వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఇక నుంచి హ్యాండ్ సపోర్ట్ లేదు, ఇట్లా పట్టుకోవడానికి లేదు, ఇలాగే ఇంకా కంప్లీట్గా ఇలాగే ఉండాల్సి ఉంటుంది అనమాట, అది చెప్పారు. సో ఇంకా తర్వాత శ్రీజ ఫస్ట్ పడేసింది, తర్వాత దాలియా కూడా పడేసింది. చెక్ చేశారు, దాలియా చెక్ చేస్తే హరీష్ గాను, శ్రీజ చెక్ చేస్తే దాలియా గాను. సో ఇంకా లాస్ట్కి పవన్ కళ్యాణ్, కల్కి ఇద్దరు మిగిలారు. సో ఈ గేమ్కి మనం కల్కిని నిజంగా చెప్తున్నా ఎంత లెవెల్లో అప్రిషియేట్ చేసినా తప్పు లేదు తెలుసా. నాకు లాస్ట్ సీజన్ 8లోనేనా ఐ థింక్ రోహిణి గారు ఒక టాస్క్ ఆడారు, యాక్చువల్లీ బ్యాలెన్సింగ్ టాస్క్ అనుకుంటా. సో అసలు నిజంగా ఆ టైంలో ఆవిడ పెట్టిన ఎఫర్ట్ పీక్స్ అసలు, రైట్. దాని గురించి మనం స్పెషల్గా మాట్లాడుకున్నాం కూడా. సో నాకు మళ్ళీ సేమ్ అదే ఫీల్ నాకు
కల్కి మీద వచ్చింది నాకు ఇవాళ. కల్కి ఆడిన టాస్క్ మీద వాట్ ఏ గేమ్ ప్లే అసలు. అంటే తనని వీక్ ప్లేయర్ అన్నారు కాబట్టి ముందు రోజు యూనో వరస్ట్ ప్లేయర్ అని, ఆ వరస్ట్ నుంచి బెస్ట్ అవ్వడం కోసం కసిగా ఆడింది. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్, హ్యాట్స్ ఆఫ్. అసలు చాలా అంటే చాలా బాగా ఆడింది. సో ఈ పవన్ కళ్యాణ్ కల్కి ఇద్దరు మిగిలారు. అక్కడ పక్క నుంచి ప్రియా అనూష ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ పడే 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 కాకి గోల. ప్యారడైజ్ సినిమాలో కాకి ఏదైతే ఉందో గ్లిమ్స్ వచ్చింది కదా, ఆ కాకి 10 రెట్లు ఎక్కువ అరిచారు వీళ్ళిద్దరు కూడా. హరిచారు పడే 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 పడే. వీళ్ళు కూడా పడేయమన్నారు యాక్చువల్లీ కల్కిని, ఇద్దరు పడేయమన్నారు. పడేయమంటే పవన్ కళ్యాణ్ కొంచెం హైట్లో పెట్టినట్టున్నాడు, అది పడేశాడు. కొండ టప్ అని పగిలిపోయింది. కల్కి పగల. పవన్ కళ్యాణ్ దాంట్లో ప్రియా ఫోటో వచ్చింది, కల్కి దాంట్లో కల్కి ఫోటో ఉంది. సో గాన్ అనమాట. సో కల్కి ఫోటో, ప్రియా ఫోటో, వీళ్ళిద్దరి ఫొటోస్లో ఎక్కడ కూడా నాకైతే ఆ సిమిలారిటీస్ ఉంటాయిలేండి కొంచెం. అంటే ఫొటోస్ని కొంచెం ఇలాగా డయాగ్నల్గా చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇక్కడ నాకు 100% శ్రేయాది మిస్టేక్ లేదేమో అనిపించింది. అంటే మేబీ ఆ పిల్ల కన్ఫ్యూజ్ అయింది, చెప్పే కదా నిబ్బి కన్ఫ్యూజ్డ్. సో అక్కడ కల్కి ఫోటో చూసింది, కాదు ప్రియా ఫోటో చూసింది, అది కల్కి ఫోటో అని డిసైడ్ అయిపోయింది. కొంచెం ఏదో ఆ మెడ దగ్గర కొంచెం తెల్లగా కనబడేసరికి, ఇద్దరు తెల్లగానే ఉంటారు కదా, అట్లా అనుకుంటా నాకు తెలిసి కన్ఫ్యూజ్ అయిపోయింది. అందులో కల్కి ఫోటో ఉంది, కల్కి ఫోటో ఉంది, కల్కి ఫోటో ఉందని ఇలా చెప్పింది. వీళ్ళేమో పడే 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 అన్నది పడేశాడు. అట్లా జరిగింది. సో అదే అంటున్నా. ఇందాక శ్రీజ ఏదైతే చెప్పిందో అక్కడ వర్కౌట్ అయింది కదా. సో శ్రీజ చెప్పింది, సో అక్కడ వర్కౌట్ అయింది కదా. సో అందుకని ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది, శ్రేయ ఆల్రెడీ చెప్పింది కదా అన్న ఉద్దేశంలో వాళ్ళు ఈ పాయింట్ని అయితే కన్సిడర్ చేసి పడే 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 అని అరిశారు. బట్ అది ఏమంటారు, కొండనాలకు మందేస్తే వననాలు కూడిపోయిందని రిటర్న్ కొట్టింది వాళ్ళకి. అది మేబీ కాసేపు అట్లాగే మెయింటైన్ చేసి ఉంటే ఏమో కల్కి అన్నా పడేసినేమో. ఈ మనిషి మొదటి నుంచి రకరకాల ఆసనాలు వేసుకుంటూ బాగానే కాసుకుంటూ వచ్చాడు. ఎంతైనా సోల్జర్ కదా, అది ఉంటుంది, ఆ బలం ఉంటుంది. అది పడే అనేసరికి పడేశాడు, అయిపోయింది. పడే అన్నారు, పడేశాడు, దొబ్బింది దాసు. అది ఇంకా పవన్ కళ్యాణ్ కొంచెం ఎమోషనల్ అయిపోయాడు. అది మొదటి నుంచి ఇంతే నాకు అట్లా ఇట్లా అని చెప్పి. తప్పు లేదు ఆయన ఎమోషనల్ కావడంలో. అంటే ఆయనకి బలం ఉంది, బలం లేక కాదు, స్ట్రెంగ్త్ లేక కాదు, స్టామినా లేక కాదు, మొయ్యి లేక కాదు. అది వీళ్ళ డెసిషన్ వల్ల దొబ్బిందనే బాధ ఉంటుంది. వాళ్ళని ఏమనలేడు, టూ మచ్గా తిట్టలేడు. మళ్ళీ తను లాస్ట్ వరకు ఉన్నాడని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా మిస్ అయింది. ఇట్లా కొన్ని ఉండేసరికి కొంచెం బాధపడ్డాడు, అంతే. తప్పు లేదనిపించింది. దాలియాకు ఓటపీలు వచ్చింది, టీమ్ లీడర్ కాబట్టి కల్కికి ఇచ్చింది. వరస్ట్ ప్లేయర్ టుడే అని చెప్పి మనీష్కి ఇచ్చారు. హీ యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పు లేదు. వాల్యుబుల్ ప్లేయర్ పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, స్టార్ పెట్టారు, మళ్ళీ ఓటపీల్ అయింది. సో కల్కి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఓటపీల్ చేసుకున్నారు. సో బేసిక్గా నిన్న చేసుకున్నది ఎవరు, ఇద్దరు కదా. నిన్న పవన్ కళ్యాణ్ శ్రీజ, నిన్న పవన్ కళ్యాణ్ శ్రీజ వీళ్ళకి ఇచ్చారు. ఇవాళ ఏమో పవన్ కళ్యాణ్ కల్కి. నైస్, 2 రోజులు ఈ పర్సన్కి ఓటపీలు వచ్చింది. ఇది బేసిక్గా కొంచెం హెల్ప్ అవుతుంది పవన్ కళ్యాణ్కి యాక్చువల్లీ. నైస్. ఇంకా రేపటి ప్రోమోలో మళ్ళీ మర్యాద మనీష్ ఓడిపోయాడు. కంగారు పడిపోయి గంట కొట్టాడు. తీరా చూస్తే అక్కడ 5 అన్నాడు. యాక్చువల్లీ నాకైతే 8 కనబడ్డాయి, వాళ్ళు 7 అన్నారు. మరి ఏమో మరి వాళ్ళకే తెలియాలి, అదే అంటున్నా. సో వాళ్ళు 0 అన్నారు, నాకు 0 కనపడింది. వాళ్ళు 6 అన్నారు, నాకు 6 కనపడింది. వాళ్ళు 8 అన్నారు, నాకు 8 కనపడింది. వాళ్ళు 9 అన్నారు, నాకు 9 కనపడింది. వాళ్ళు 2 అన్నారు, నాకు 2 కనపడింది. వాళ్ళు 4 అన్నారు, నాకు 4 కనపడింది. వాళ్ళు 1 అన్నారు, నాకు 1 కనపడింది. అప్పుడు వాళ్ళు 3 చూపించలే, నాకు 3 కూడా కనపడింది నాకు. మరి ఇంకా వాళ్ళ డెసిషన్, వాళ్ళ ఇష్టం ఇంకా. సో అది మరి సిచ్యువేషన్. సో మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బేసిక్గా ఈ బిగ్ బాస్ గురించి అంటే మనం మెయిన్ ఎపిసోడ్ అయితే మేబీ మాట్లాడుకోవడానికి ఏమైనా ఉంటాయేమో అబ్బా. బట్ నాకు ఇక్కడ ఏం కనబడట్లేదు. నాకు అసలు ఏమో, నాకు అసలు అంటే మెయిన్ సీజన్ స్టార్ట్ అయితే తప్ప గట్టిగా మాట్లాడుకోవడానికి ఏదో ఒకటి ఉంటుందని నాకు అనిపించట్లా. ఇది అగ్ని పరీక్ష ఏమీ లేదు చెప్పనా.
బిగ్ బాస్లో నార్మల్గా ఏవైతే టాస్కులు జరుగుతూ ఉంటాయో ఒక అరగంట కూడా కాదు, ఒక 25 నిమిషాల పాటు జరిగే టాస్కులు ఏవైతే ఉంటాయి, 25 నిమిషాల పాటు టెలికాస్ట్ అయ్యే టాస్కులు ఏవైతే ఉంటాయి, వాటిని పెట్టి ఒక్కొక్క ఎపిసోడ్ లాగిస్తున్నారు. నాకు అలాంటి ఫీలే వచ్చింది. నాకైతే 1 hour ఎపిసోడ్లు లాగిస్తున్నారు. అసలు వీళ్ళ ఎజెండా ఏంటో, వీళ్ళ మోటివ్ ఏంటో అదంతా షూట్ కూడా అయిపోయింది. వాళ్ళు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్. సో ఏందో వీళ్ళంటే ఒకటైతే కన్ఫామ్, ఇంకా డేట్లు అయితే ఫిక్స్, ఇంకా ఆల్మోస్ట్ ఎప్పటిదాకా మనకి సెప్టెంబర్ 7వ తారీఖు స్టార్టింగ్, మనకి సెప్టెంబర్ 7వ తారీఖు షో స్టార్ట్ అఫీషియల్, అది కన్ఫామ్. సో 28, 29, 30, 31 ఇవాళ 28 వచ్చింది. మనం రాత్రి 1:42 అయింది. ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఇంకా నేను. సో ఇక అయిపోయింది కాబట్టి, సో నాకు తెలిసి ఇది ఈ సండేతో ముగించేస్తారు. ముగించేసి ఇంకా వాళ్ళందరినీ కూడా క్వారంటైన్లో పెట్టేస్తారు. లేదంటే అంతే, ఇంకా అదే చేస్తారు, ఇంకేం లేదు ఇంకా. సో అది గైస్ సిచ్యువేషన్. సో మళ్ళీ ఇంకా 7వ తారీఖు నుంచి షో స్టార్ట్. లేదంటే సాటర్డే వరకు ఇది పెట్టేసి అగ్ని పరీక్ష పెట్టి సాటర్డే రోజు అది టెలికాస్ట్ చేసి సండే నుంచి ఇంకా మెయిన్ బిగ్ బాస్ టెలికాస్ట్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఏమో మనకేం తెలుసు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముందో మనకేం తెలుసు చెప్పండి. సో అది అనేది అయితే, సో యాజ్ ఆఫ్ నో నన్ను అడిగితే ఇది కొంచెం డిజాస్టర్ అనే చెప్పాలి ఇదైతే మాత్రం. సో అది మరి మ్యాటర్. సో దట్స్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ 2 days ఎపిసోడ్. అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మీరే నోటీస్ చేస్తారు కదా. 36 minutesలో ఇప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్. నిజంగా చెప్తా, 2 రోజుల ఎపిసోడ్లు అసలు ఎప్పుడూ నేను బిగ్ బాస్ చరిత్రలో ఇంత ఫాస్ట్గా రివ్యూ చేయగలిగింది లేదు. బట్ ఇక్కడ అది జరుగుతోంది, ఇట్స్ హ్యాపెనింగ్. నైస్ ఫర్ మీ అండ్ యూ. మనకి నైస్, తక్కువ టైంలో మాట్లాడేసుకుంటున్నాం కాబట్టి. బట్ ఆ షో బ్యాడ్ ఉన్నట్టు, మనం తక్కువ సేపట్లో మాట్లాడగలుగుతున్నాం మెయిన్ వ్యాలిడ్ పాయింట్స్ అన్నిటి కోసం అంటే. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో యాజ్ ఆఫ్ నో అయితే ఐ ఫెల్ట్ లైక్ ఎవరు డిజర్వ్డ్ అంటే, ఇప్పుడు ఎవరైతే 15 మంది ఉన్నారో, ఈ 15 మందిలో నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ ఓకే, నైస్ అండ్ ఫైన్, ఓకే. మనీష్ ఈజ్ నైస్ అండ్ ఫైన్, 2 people. అండ్ కల్కి ఈజ్ నైస్ అండ్ ఫైన్ బికాస్ షీ ప్రూవ్డ్ ఏ లాట్ యాక్చువల్లీ ఆ ఒక్క టాస్క్తో. సో బట్ ప్రసన్న అనే పర్సన్ ఆల్రెడీ బయటకు వచ్చాడు, సో మనం ఏం చేయలేం. సో లేదంటే అతని పేరు ఉంది యాక్చువల్ నా లిస్ట్లో. అతని ఇంటర్వ్యూ చూశాను, లేదంటే అతని పేరు చెబుతాను నేను. సో ఓకే, నైస్. ఎవరెవరి పేర్లు చెప్పా, పవన్ కళ్యాణ్, మనీష్ అండ్ కల్కి. సో యాజ్ ఆఫ్ నో 3 people. శ్రీజ 4 people. శ్రీజ ఆల్సో నైస్, శ్రీజ ఆల్సో గుడ్. శ్వేత నో, పవన్ నో, అనుష నో, దాలియా నో, శ్రేయ అవుట్ రైట్ నో, నాగా నో, వెజ్ ఫ్రైడ్ మోమో, నిఖిత. ఎస్, దీస్ 5 people ఆర్ మై టాప్ 5 యాజ్ ఆఫ్ నో. ఒకవేళ మేబీ ప్రసన్న ఉండుంటే ప్రసన్న లిస్ట్లో ఉండేటోడేమో, నిఖితా బదులు, వెజ్ ఫ్రైడ్ మోమో నిఖితా బదులు ప్రసన్న ఉండేటోడు లిస్ట్లో. బట్ ప్రసన్న వెళ్ళిపోయినట్టు నేను ఇంటర్వ్యూ చూసా, మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చాయేమో నేను చూడలేదు. సో అందువల్ల నేను తన పేరు తీసేసి తన పేరు చెప్తున్నాను నాకు. సో వీళ్ళు నా 5 ఆర్డర్ వైజ్ కాదు, 1, 2, 3, 4, 5 అదేం ఆర్డర్ కాదు. సో జస్ట్ ర్యాండమ్లీ సేయింగ్ దట్ మనీష్, పవన్ కళ్యాణ్, శ్రీజ, నిఖిత అండ్ ఇప్పుడే చెప్పి ఇంకో పేరు మర్చిపోయింది నేను, సారీ కల్కి. సో 5 people. అది వీళ్ళు ప్రజెంట్ నా టాప్ 5 యాజ్ ఆఫ్ నో. సో మీ టాప్ 5 ఎవరు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై.